మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెలో ఒక సమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి జరిగింది. 80 ఏళ్ల వృద్ధుడిని ఇంట్లో వదిలేసి ఆహ్, ఎవరి దారి వారు చూసుకొని ఎళ్ళిపోయారు. ఆయన పేరు బోరె గంగయ్య యాక్చువల్‌గా. తనకి నలుగురు కూతుర్లు, ఒక కొడుకున్నాడు మల్లేష్ అని. కూతుర్లకు పెళ్లి చేసాడు అయిపోయింది. కొడుకు పెళ్లి కూడా తనే చేసాడు. అందరి పెళ్ళిళ్ళు చేసి, అందరిని సెటిల్ చేసి ఇప్పుడు ఆయన ఆహ్, ఆల్మోస్ట్ 80 ఏళ్ల వయసున్న వృద్ధుడు. అండ్ తనని చూసుకోవాలి అంటే వాళ్ళ ఆవిడ లేదు. 2014లోనే చనిపోయింది. సో, పెద్దాయన ముసలాయన్ని అంటే ఇక మంచం పట్టున ఉంటారు. వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా, బాత్రూమ్‌కెళ్ళినా ఎవరో ఒకరు తోడుండాలి. ఎవరు లేనిది తనేం చేయలేరు. సో, వీళ్ళేం చేశారంటే ఆ చాకిరీ చేయలేక కొడుకు, కోడలు ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లలతో ఆయన్ని ఇంట్లో అలా వదిలేసి ఎళ్ళిపోయారు. ఫుడ్ లేదు, ఏమీ లేదు. తన వండుకోలేడు. ఏం చేయలేని పరిస్థితి. లాస్ట్ స్థానికులు ఏం చెప్పారు అంటే, పెరుగు ప్యాకెట్ కోసం మొన్నొచ్చాడండి 20 రోజుల క్రితం చూసాము అంతే. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో తెలీదు. అంటే ఇంట్లో ఏదో కొంచెం అన్నం మిగిలుంటే, దాన్ని దేంతో తినాలో తెలియక పెరుగు కోసం బయటికెళ్ళాడు. ఆ పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాడు, తినేసాడు. తర్వాత ఇంకా వండి పెట్టడానికి ఎవ్వరు లేరు. తన వండుకోలేడు, లేవలేని పరిస్థితిలో ఉన్న ఆయన మంచం మీద అలాగే ఉండి ఆకలితో అలమటించి చనిపోయాడు. పెద్దాయన ప్రాణం అయితే పోయింది. ఎప్పుడు చనిపోయాడో గూడా తెలీదు. స్థానికులు ఒక 20 రోజుల తర్వాత ఏంటి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చూస్తే కుక్కలు పీక్కు తిన్నాయి ఆ శవాన్ని. బాడీ అంతా ఉబ్బిపోయి ముక్కలు ముక్కలుగా ఎలా పడితే అలా అంటే అసలు దారుణమైన స్థితిలో ఉండే. అసలు వివరాల్లోకెళ్తే ఆ కొడుకు మల్లేష్ తండ్రిని అలా వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇంక స్థానికులు గూడా ఏం చేయాలో అర్థం గాక బాడీని తీయలేక మున్సిపాలిటీ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళొచ్చి తీసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇది జరిగింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళే మన పుట్టుకకి కారణం కూడా వాళ్ళే బేసిక్‌గా చెప్పాలి అంటే. చిన్నప్పుడు మనకి ఎంత చాకిరీ చేశారో, మనం పెరిగిన తర్వాత వాళ్ళు వయసు అయిపోయినప్పుడు మనం గూడా ఆ చాకిరీ చెయ్యాలి. మనకు తెలిసి తెలియని వయసులో మనం టాయిలెట్‌కెళ్ళినా, బాత్రూమ్‌కెళ్ళినా వాళ్ళన్నీ క్లీన్ చేసి మనల్ని పెంచుంటారు. మనకి తెలిసిన వయసులో ఇప్పుడు మనకి పిల్లలు పుడితే మనము చేస్తున్నాం అలాంటి చాకిరీ అంతా. పెద్దాయనకి ఏమైంది? వాళ్ళనేం చేస్తున్నారు ముసలోళ్ళని ఏదో ఇంట్లో పాత సామాను చూసినట్టు ఒక మూలకు పడేస్తారు. అఫ్‌కోర్స్ చాదస్తం ఉంటది. వాళ్ళు అన్నీ చూసి ఉంటారు కాబట్టి ఏదో మాట్లాడుతా ఉంటారు. అండ్ వయసు పెరిగే కొద్దీ మానసిక స్థితి కూడా కొంచెం తగ్గి కొంతమంది అదే పనిగా మాట్లాడుతా ఉంటారు. దానికి మీరు నస అనో లేకపోతే ఇంకేంటనో ఏంటి ఎప్పుడు మూలుగుతా ఉంటాడు ముసలోడనో ఇట్లాంటివన్నీ చేసి ముసలోడనో, ముసలిదనో ఎవరైనా సరే అమ్మున్నా అలాగే చేస్తున్నారు, నాన్నున్నా అలాగే చేస్తున్నారు. వాళ్ళని ఒక మూలకు పడేసి అసలు వాళ్ళకి తిండి పెట్టకుండా రాచి రంపాన పెట్టి వాళ్ళకి సేవలు చేయకుండా వాళ్ళు ఎక్కడన్నా తెలుసో తెలియకో టాయిలెట్‌కెళ్ళినా, బాత్రూమ్‌కెళ్ళినా బెడ్ ఏదైనా పాడు చేసినా బాగా విరుచుకుపడి తీసుకెళ్ళి హాల్లోనో ఇంకెక్కడో పడేసి బాల్కనీలో పడేసి లేకపోతే రోడ్డున పడేసి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఇంకా వాళ్ళకి ఇంటెనక పెరట్లు, తోటలు లాంటి చిన్న స్థలాలు ఏమైనా ఉంటే ఇంటెనకాల పడేస్తారు మంచం వేసి. ఇలా చేయకూడదు, చాలా తప్పు. అండ్ ఇప్పుడు ఉన్నంత కాలం ఉంటారు. దేవుడు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రాణమే పోద్ది. బలవంతంగా మాత్రం ఎవరిని చంపకండి. ఇంకా చాలామందిని చూసాం. హాస్పిటల్‌లో చేర్పిస్తారు 70 ఏళ్ల తర్వాత. బిల్లులు కనీసం 1,00,000, 2,00,000, 3,00,000 అయితే చాలు. ఇప్పుడు అవసరమా ముసలోడికి ఎందుకింత పెట్టడం అని చెప్పి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో జరిగిందైతే మాత్రం సమాజం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే ఇది. స్థానికులకు తెలీదు పాపం. మిగతా వాళ్ళకి ఎవరైనా తెలిసినా కూడా ఎళ్లి ఎంతో కొంత అన్నమో, గిన్నమో ఏకో అక్కడ పెట్టేసేవాళ్ళు ముసలాయన తింటాడులే అని చెప్పేసి. తన బయటకొచ్చి అడుక్కోలేడు. ఎందుకంటే బాగా బతికినవాడు. నలుగురు పిల్లలు, 5గురు పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. నలుగురు ఆడపిల్లల పెళ్లి చేశాడంటే అసలు ఎంత ఇదో అర్థం చేసుకోండి ఈ ఈ రోజుల్లో. అండ్ మనవళ్ళున్నా, మనవరాళ్ళున్నా ఎవ్వరు పట్టించుకోక కొడుకు, కోడలు కలిసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ మల్లేష్ అనే ఆయనకి ఈ జన్మకి ఇంతకన్నా మించిన ఇంక పాపం ఇంకోటి ఉండదు. ఎవరైనా సరే ఒకటే చెప్పాలనుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళని మాత్రం నిజంగా గౌరవించండి. వాళ్ళని కూడా చిన్న పిల్లలానే ట్రీట్ చేయండి. అరిచినా, గీ పెట్టినా, ఏం చేసినా సరే జస్ట్ సర్దుకుపోండి. అంతే తప్పితే వాళ్ళని దూరం చేసి ఇంట్లోకెళ్ళి బయటపడేసి, సామాన్లతో సహా పడేసి, తిండి పెట్టకుండా, చంపేసి ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఎప్పుడు కూడా సమాజం క్షమించినా, న్యాయం, చట్టం, ధర్మంలో మీరు గెలిచినా, కోర్టులలో గెలిచినా కూడా దేవుడు మాత్రం క్షమించడు. థాంక్ యూ సో మచ్.